హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. సో మర్చిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి 900+ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు త్వరగా మానిటైజేషన్ కూడా అయిపోతుంది, వాచింగ్ అవర్ కూడా పెరుగుతుందండి. సో ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. బెంగళూరులో మే 1న ఫుల్ వర్షం అండి. మే అంటే జనరల్గా సమ్మర్ కదా, బట్ రైనీ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుందండి. సో వర్షంలో ఉన్నప్పుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది కదండి. మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో అందుకే ఏం చేయాలి అని చెప్పేసి బాదం మిల్క్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది మీరు కూడా ఈ వీడియో చూసి హెల్దీగా ఉండే బాదం మిల్క్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక గుప్పుడైతే బాదం సీడ్స్ని తీసుకున్నానండి. వాటిని పీల్ తీయాలంటే చాలా కష్టం కదండి, నానబెట్టి తీయాలి. అలా కాకుండా ఏంటంటే ఈజీగా కొంచెం వాటర్ని బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ బాదం పప్పులు అనేది ఆ వాటర్లో వేసేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ ఉంటే ఆ సీడ్స్ లోపల వరకు వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. చక్కగా అబ్జర్వ్ అయిపోయి ఆ పీల్ అనేది చక్కగా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఈ టెక్నిక్ నాకు ఇప్పటివరకు తెలియదండి. ఎప్పుడు పిచ్చివాళ్ళలాగా చక్కగా నానబెట్టుకోవడం, వాటిని తీయడం అదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో అలా కాకుండా ఈజీగా అయిపోతుందండి. సో చూడండి, ఇలా సీడ్స్లో వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఈజీగా గ్యాప్ అనేది వచ్చేస్తుంది, మనకి పీల్ కూడా తీసేయచ్చు. సో ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆ సీడ్స్ అన్నిటిని కూడా ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం అక్కడ హాట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్నిటినీ కూడా ఫస్ట్ వంచేసుకోవాలి. నేనేదో నా చేతిలో గిన్నె ఉంది కదా అని చెప్పేసి దాన్ని అడ్డుగా పెట్టుకున్నా. మీరైతే ప్లేట్ పెట్టుకుని ఆ వాటర్ని వంపేసుకోండి. నా చేతిలో ఉన్నది నేను యూస్ చేసేసాను అంతే. ఇప్పుడు ఈ సీడ్స్లో ఏం చేస్తారంటే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ట్యాప్ వాటర్ తీసుకుని, ట్యాప్ వాటరే కాదండి ఏదైనా కొంచెం కూల్ వాటర్ అనమాట, కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చక్కగా తీసేయండి. ఎలా వస్తుందో చూడండి. గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ హాట్ వాటర్ లోపలికి వెళ్ళి చక్కగా ఇలా నొక్కంగానే ఫాస్ట్గా వచ్చేస్తుందండి. వన్ సైడ్ నేను సీడ్స్ అన్నీ ఇలా పీల్ తీస్తూ ఉంటే జోహి చూసారా చక్కగా ఇంకో సైడ్ తీసుకోవడం తినడం అనమాట. అలా చేస్తున్నాడు. తినవన్నాయి తినడు, కానీ ఇలా వద్దు అన్నయ్య మాత్రం డెఫినెట్గా తింటాడు. క్యాష్యూస్ అంటే బాగా ఇష్టం అండి జోహికి. సో క్యాష్యూస్ మసాలా చేసినప్పుడు మాత్రం జోహిని 2-3 డేస్లో తినేసాడు, మాకెవరికి పెట్టకుండా. అంత ఇష్టం అనమాట క్యాష్యూ మసాలా అని చెప్పంటే. సో ఇవి కూడా నేను తీస్తూ ఉంటే వన్ సైడ్ నుంచి తింటా ఉన్నాడనమాట. ఓకే అండి, ఇలా మొత్తం ఉన్న సీడ్స్ అన్నీ కూడా చక్కగా పీల్ తీసేయండి. ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా. నేను ఇది యూట్యూబ్లో చూసానమాట. సో నేను అది కరెక్టా కాదా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేశాను, సక్సెస్ అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఏం చేద్దామంటే బాదం మిల్క్ పాలు కావాలి కాబట్టి నేను 2 1/2 లీటర్ ప్యాకెట్స్ని తీసుకుంటున్నానండి. అవి కాగుతూ ఉంటాయి. ఈలోపు మనం పీల్ తీసిన ఈ బాదం సీడ్స్ ఉన్నాయి చూసారా, వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చక్కగా మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా అట్లా ఉందనుకోండి, మనం బాదం మిల్క్ తాగేటప్పుడు గొంతులో పలమారుతుందనమాట. సో అందుకనే చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోలేదు, ఇట్లా గట్టిగా చూడటానికి ఎట్లా ఉందంటే మినపప్పు గారెలకి పిండి ఎలా ఉంటుందో అలా ఉంది కదా. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా ఇట్లా గారెల పిండి ఎంత మెత్తగా ఉంటుందో ఆ టైప్లో చక్కగా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ పెట్టుకోవాలి. జోహి మాత్రం మా అమ్మని ఒక ఆట ఆడిచ్చేస్తున్నాడండి. కొడతా ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి చెప్పిన వినడనమాట. మన పాలైతే కాగిపోయినాయండి. ఇవి కొంచెం మరిగేంత వరకు కాగనివ్వాలన్నమాట. కాగిన తర్వాత ఇప్పుడు మీకు షుగర్ ఎంతైతే
తింటారో అంత యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువ యూస్ చేయటం మంచిది కాదండి. సో అందుకని మ్యాక్సిమము స్వీట్ తక్కువే తినండి. సో బాదం మిల్క్ అంటే మనకి ఒక ఎల్లోయిష్ కలర్ ఉంటే, అది చిన్నప్పటి నుంచి అలా చూస్తూ ఉంటాం కదండి, బాదం మిల్క్ అంటే కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుందని. సో అందుకే ఒక కలర్ రావడం కోసం ఒక చిన్న చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని ఉన్నాం చూసారా, ఆ పేస్ట్ని మొత్తం కూడా ఈ పాలలోకి వంచేసేయండి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని పాలని బాగా కాగనివ్వాలండి, చాలా బాగా. ఇప్పుడు మనం తీసుకున్న 2 ప్యాకెట్లు 1 ప్యాకెట్ అయ్యేంత వరకు అనమాట. ఇదేంటి అంటే నా దగ్గర బాదం కీర్ పౌడర్ ఉంది. సో ఆ పౌడర్ యాడ్ చేశాను. అది వెనీలా ఫ్లేవర్ అనమాట. అంటే బయట కొనుక్కున్న బాదం పాలు ఎలా అయితే ఉంటాయో అలాంటి టేస్టే రావాలి కాబట్టి అలా అనిపించాలి కదా మనకి. సో అందుకని బాదం కీర్ యాడ్ చేస్తే సేమ్ చక్కగా అలాగే వస్తుందండి. నేనేంటంటే ఇంకా కాగలేదు బాదం మిల్క్, మా అమ్మ జోహి ఊరెళ్తున్నారు. సో అందుకని టేస్ట్ చూస్తారులే అని చెప్పేసి కొంచెం ఇచ్చేసాను అనమాట. అయ్యో తాకుండా వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి. జోహి మాత్రం ఆటలాడుతూ ఉన్నాడు వెనకాల. పెట్టుకుని ఫ్రిడ్జ్లో పోసుకుంటే అప్పుడు ఇంకా కాగాలి, చక్కగా మరిగిపోవాలి బాగా. జోహిత్ని మా అమ్మని బస్సు ఎక్కించడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. సో వాళ్ళ కోసం నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి పాలైతే కొంచెం ఒకసారి పొంగినాయి. చక్కగా సిమ్లో పెట్టి వెళ్ళానమాట, మరుగుతీలే అని చెప్పేసి. హాఫ్ వరకు మరిగిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. వేడివేడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, అలా పెట్టకూడదు కాబట్టి. సో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను ఇక్కడ. జోహిత్ అయితే వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ స్విచ్ను కూడా ఆఫ్ చేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏంటంటే ఒక 1 అవర్ అయిన తర్వాత మా హస్బెండ్కి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి నేను గ్లాసులో అయితే పోస్తున్నానండి. మీరు ఈ గ్లాసులో పోసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసినవి ఏవైనా సరే, జీడిపప్పులు కానీ లేకపోతే బాదం పప్పులు కానీ ఏవైనా కూడా, ఇంకా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తారండి. యాడ్ చేస్తే కలర్ వస్తుంది. బాదం మిల్క్ కుంకుమ పువ్వు మంచిది కాబట్టి హెల్త్కి, అలా కూడా తాగొచ్చు అనమాట. మీరు ఇది వేడిగా అయినా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినప్పుడు కూడా తాగొచ్చండి. బట్ మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే బాదం మిల్క్ అంటే చల్లగా తాగటం అలవాటు కదా. సో మా హస్బెండ్కి ఇద్దాం, ఏమంటారు? మా హస్బెండ్కి అయితే బాదం మిల్క్ నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఒక మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాం. మూవీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.